ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సేవకులు బికమింగ్ లవ్ మినిస్ట్రీస్ ద్వారా అనేక మంది సేవకులు మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన అద్భుతమైన టెస్ట్ మినిట్స్ మేము వింటూ ఉన్నాము. అనేక మంది బలపరచబడుతున్నారు. పాస్టర్స్, ఎవాంజలిస్టులు అనేకమైన కార్యక్రమాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇక ఇండియాలోని ఏక సమయంలో it is a great joy and honor and pleasure to have Pastor Jimmy with us. I request to bless us with the word of God once again. Good evening or good morning to everyone. I am delighted to see you once again. Praise the Lord. మరొక్కసారి మీ అందరికీ కూడా దేవుని నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Let me begin with prayer. Jesus, we honor your presence. It's amazing to us that you're right here in my office, Lord. You're here right now, but you're also with every person that sees me and hears me at this moment. ప్రభువా తండ్రి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడుతున్నారని ఉంటున్నాం. మీరు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. We are confident that you're going to speak to us because there's life in your voice. అయ్యా, నీ యొక్క స్వరములో శక్తి ఉందని మేము నమ్ముచూ ఉన్నాము తండ్రి. So Jesus, we say, speak now, for your servants are listening to you. ఈరోజు నీకు వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి నీ యొక్క ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. We honor your presence in this moment. We honor you, Jesus, as our King, as our Lord. We bless your name. అయ్యా, మా యొక్క రాజుగా, మా యొక్క అధిపతిగా, రక్షకునిగా నేను అంగీకరిస్తూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. So thank you, Lord. The miracles will take place tonight because you are present everywhere at this time right now, and we look to you. అయ్యా, ఈ రోజు మా అందరితో కూడా మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము. మీ వైపు మేము చూస్తూ ఉన్నాము తండ్రి. So perfect our faith tonight, Jesus. Perfect our faith by your Spirit as we listen to your word and as we listen through your Spirit. అయ్యా, నీ యొక్క ఆత్మను, నిన్ను, మీ యొక్క స్వరాన్ని మేము ఆలకిస్తూ ఉంటుండగా మీరు మాతో ఉండమని అడుగుచూ ఉన్నాము తండ్రి. And we give your name all the praise and all the glory for the miracles that are going to take place right now in this moment in the name of Jesus. Amen. ఆమేన్. యేసు నామములో మీరు మాతో మాట్లాడమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. I am so excited to talk to you once again about this word, redemption. మరొక్కసారి విమోచన అనే దాని గురించి మాట్లాడడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. Oh, I want to give you my testimony for a moment of the moment that you redeemed me. నన్ను విడిపించిన ఆ యొక్క క్షణం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. In 1 Corinthians 7:23, it says this, that you were bought with a price. Do not become slaves to humans anymore. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీరు మరలా పాపమునకు దాసులు కాకూడదు అని వాక్యము చెబుతూ ఉంది. One day in my life, early on in my life, I was bought and redeemed so that I could have relationship with Jesus Christ. నేను యేసుతో సహవాసం చేయడం కొరకు నేను విడిపించబడ్డాను, విమోచించబడ్డాను. Because Jesus died on the cross, because Jesus sacrificed his life for you and for me, I personally have redemption through the power of Jesus Christ.
యేసుక్రీస్తు వారి యొక్క దాన్ని బట్టి మనం విమోచించబడి ఉన్నాము గనుక మీరు నేను కూడా మనం విమోచించబడి ఉన్నాము. I remind you again that I was bought with a price, and you already have been bought with a price if you've received Christ as your personal Savior. మనం ఇరువురం కూడా ఆ యొక్క రక్షకునిగా ఉండడం కొరకు మనము విమోచించబడి ఉన్నాము, మనము దాని చేసబడి ఉన్నాము మనం. And what Paul is saying is very simple. Since Jesus paid the price to deliver you and to deliver me from bondage, అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట ఏమిటనగా ఆ యొక్క బంధకము నుంచి నిన్ను నన్ను విడిపించడం కొరకు ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. don't turn around and become a slave to something else. అందుచేత మరలా మనము దేనికో మనము మరలా బానిసలుగా ఉండకుండా ఉండాలని చెప్పుతూ ఉన్నాడు. I've talked about this before, but I want to remind you again of something that's taking place in this world today. ఏదో ఒక కార్యము ఇక లోకంలో జరుగుతూ ఉన్న ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. I know it happens all around the world, but this particular place is in Pakistan. ఆ, అనేకమైతే ఉన్నది కానీ ప్రత్యేకంగా నేను పాకిస్తాన్ గురించి మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. When I was there in February, this is what I discovered. నేను ఫిబ్రవరి మాసములో నేను పాకిస్తాన్లో ఉంటుండగా నేను గమనించింది నేను మీకు తెలియజేస్తాను. I saw people that were enslaved by men and women of power. అక్కడ ఉన్నటువంటి అనేక మంది స్త్రీ పురుషులు కొంతమందికి కొన్ని కుటుంబాలకు వారి బానిసలుగా వారు ఉండిపోయారు. They're enslaved and they work in these brickyards. వారి యొక్క పనిచేసే దాంట్లో ఒక బానిసలుగా వారు ఉన్నారు. And in these brickyards, you're enslaved because you can't pay a debt. వారి యొక్క ఇటుకలు చేసే పనిలో ఉండడం చేత వారు ఏంటనగా వారి శాశ్వతంగా వారి బానిసలుగా వారు ఉండిపోయారు. If you take out a loan and cannot repay the loan, you are placed in a slave brickyard. ఒకవేళ కానీ మీరు ఆ యొక్క ధనాన్ని కానీ మీరు చెల్లించలేని స్థితిలో ఉన్నట్లయితే మీరు శాశ్వతముగా ఆ యొక్క దానిలోనే మీరు ఉండిపోవలసి వస్తుంది. You have no freedom. మీకు ఇక ఎంత మాత్రం కూడా మీకు విడుదల ఉండదు. Not only are you enslaved, but your family is enslaved. అక్కడ నీవు మాత్రమే నీవు బానిసలుగా ఉండడం కాదు కానీ మీ కుటుంబం అంతా కూడా వారి బానిసలుగా ఉంటారు. I'm sure this happens all around the world. ఆ యొక్క ప్రపంచమంతటా కూడా అనేక మంది దేశాల విధంగా జరుగుతుందని అనుకుంటూ ఉన్నాను. But I saw family after family after family that were enslaved and had no freedom. కుటుంబాలు ఈ రీతిగా వారి యొక్క పనిలో వారి యొక్క ఉండిపోయి బానిసలుగా వారు మార్చబడుతూ ఉన్నారు. Because they could not pay their financial debt, they were enslaved each and every day, no freedom. వారు ఆ విధంగా పనిచేయడం ద్వారా వారి యొక్క క్రయధనాన్ని కట్టలేకుండా వారి బానిసలుగానే వారు ఉండిపోతూ వస్తున్నారు. And what these families had to do is they had to produce 1,000 bricks a day by hand. వారు చేయవలసిన పని ఏంటనగా కుటుంబం అంతా కూడా కలిసి రోజుకి 1000 ఇటుకలు వారు చేయవలసిన పని వారిపై ఉంది. They went to work early in the morning and they finished late at night. వారు ఉదయాన్నే వేకువజామున వారు వెళ్ళి మళ్ళా చీకటి వరకు కూడా వారు పనిచేస్తూనే ఉండాలి. The mother and the father. ఆ యొక్క ఆ తల్లి తండ్రి. And if they had children, their children were enslaved as well. ఒకవేళ పిల్లలుంటే పిల్లలు కూడా వారు కూడా పనిచేస్తూ ఉండవలసిందే. And if they had grandchildren, their grandchildren were enslaved. ఆ యొక్క పిల్లలుంటే వారు కూడా వారికి బానిసత్వంలో వారు ఉండవలసిందే. They couldn't make enough money to pay their debt. వారి యొక్క రుణాన్ని తీర్చుకునే ధనము వారి యొద్ద లేదు. And so their plight was just slavery. Each and every day they were owned by someone. కనుక వారు ఏంటి అనగా
వేరొకరి ద్వారా వారు ఆ విధంగా బతుకుతూ ఉండవలసి వచ్చింది. And as I heard about these families that have been enslaved for years, sometimes 40 years, my heart broke. నేను ఎప్పుడైతే ఆలకించానో నా యొక్క హృదయము అదంతా కూడా బ్రద్దలైపోయింది. అదంతా కూడా ఇదైపోయింది. The last time I talked to you, we had already redeemed 2 families. యెస్. గతించిన సారి నేను చెప్పి ఉన్నాను నేను. ఆ యొక్క బికమింగ్ లవ్ మినిస్ట్రీస్ అనేది ఏంటనగా ఈ 2 కుటుంబాలను మేము ఆ విధంగా స్థితి నుంచి విడిపించి ఉన్నాము. And so the last time that we talked, it was 2, but I have a smile on my face and joy in my heart because it's now 6 families that have been redeemed from slavery. ఆమేన్. అయితే నేను గతించిన వారంలో నేను చెప్పి ఉన్నాను, గతసారి చెప్పినాను 2 కుటుంబాలని. అయితే ఇప్పటికీ నా యొక్క ముఖంలో నవ్వు కనిపిస్తుంది. ఎందుకనగా మేము 6 కుటుంబాలు మేము విడిపించగలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. Hallelujah. They couldn't do anything. They could not do one thing, but I want you to know today, because of somebody hearing, they've been redeemed and released from slavery and have a new job and a new position in life. వారి విడిపించబడే బానిస బ్రతకం నుంచి రుణభారం నుంచి విడిపించబడి ఒక నూతన జీవితాన్ని నూతనముగా వారి జీవితాన్ని ప్రారంభించి ఉన్నారు. They couldn't do anything on their own. They were dependent on someone else. వారు వేరొకరి మీద ఆధారపడవలసి ఉంది. వారు సొంతంగా వారు చేసుకునే స్థితిలో వారు ఉన్నారు. And because they were dependent on someone else, somebody else had to hear their plight and do something about it. వారి సొంతంగా వారేమి కూడా చేసుకోలేరు గనుక ఎవరో వారి యొక్క మొర్రను ఆలకించి వారి కొరకు వారి యొక్క కార్యం చేయవలసి ఉంది. So when I was there, I heard about their situation. అయితే నేను ఆ స్థలంలో ఉన్నప్పుడు వారి యొక్క దీన స్థితిని ఆలకించాను. And I said, Jesus, what do you want to partner with me on in order to bring freedom to these families? నేను అడిగినాను, యేసయ్యా ఈ యొక్క కుటుంబాలకు నేను విడుదల చేయడానికి మేమేమి చేయగలం నాయనా అని అడిగి ఉన్నాను. And I said yes to Jesus and said, yeah, we're going to do something about it. We're going to not only listen, but we're going to respond. Praise the Lord. మేము కేవలము మేము ఆ యొక్క మొరను ఆలకించి వదిలిపెట్టేసేవారం కాదు కానీ మేము ప్రతిస్పందించే వారముగా ఉన్నాము. I was in that same situation many years ago, but I wasn't in physical slavery. I was enslaved to sin. అయితే నేను కూడా అనేకమైన సంవత్సరాల క్రితం అదే స్థితిలో ఉన్నాను. అయితే నేను ఆ యొక్క బానిసత్వం కాదు కానీ నేను ఇక పాపం అనే యొక్క దాస్యమునకు బానిసగా ఉన్నాను. And the Bible says anybody who knows the right that he must do and does not do it, to him it is sin. అతనికి మేలు చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతే అది పాపం అని బైబిల్ చెబుతూ ఉంది. And I want you to understand today that not only are these families set free today because somebody heard, ఈ యొక్క కుటుంబాలు చేసిన దాన్ని ఎవరో కూడా ఆలకించి దాన్ని చేయలేకపోతే, but I was set free because I heard Jesus' voice and he said, come unto me. And I came to him and I gave my life to him and he redeemed me from a spiritual slave market. అయితే నేను ఈ విధంగా చేయగలిగి ఉన్నాను. ఎందుకని నేను ఆలకించి ఉన్నాను. నేను నా యొద్దకు రండి అని చెప్పిన యేసు యొక్క స్వరాన్ని ఆలకించి ఆయన ఎదుకు వచ్చాను. ఆయన ద్వారా నేను విడిపించబడి ఉన్నాను. That's the good news of the gospel of Jesus Christ. ఆమేన్, ఆమేన్. ఇదే యేసు క్రీస్తు వారి యొక్క గొప్ప శుభవర్తమానమై ఉన్నది. I was redeemed by the blood of Jesus Christ. He bought me out of slavery. ఆయన నన్ను పాప దాస్యము నుండి విడిపించి ఉన్నాడు. పాపపు సంఖ్యల నుంచి ఆయన విడిపించి ఉన్నాడు. I was enslaved by sin. I was enslaved by the devil, by Satan himself. I was enslaved by his bondage. నేను ఆయన యొక్క విమోచించబడిన యొక్క రక్షణ విమోచన ద్వారా పాప బంధకం నుంచి విడిపించబడ్డాను.
but Jesus set me free. అయితే యేసు నన్ను విడుదల చేశాడు. I heard the good news of the gospel of Jesus Christ. నేను యేసు యొక్క సత్య సువార్తను ఆలకించాను. And I am no longer a slave to sin, but I'm a bondservant to Jesus Christ. ఆమేన్, ఆమేన్. ఇక నేను పాపమునకు దాసుడును కాను, నేను యేసుకు సేవకుడునై ఉన్నాను. The Bible says you were bought with a price. బైబిల్ చెబుతూ ఉంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. In Revelation 5:9, when the 24 elders fell down before the throne of God and they began to worship, they sang a new song. ఆ యొక్క ప్రకటన గ్రంథము 5 అధ్యాయము 19 ఈ విధంగా చెప్తూ 9 ఈ విధంగా చెప్తూ ఉంది. ఆ యొక్క 24 పెద్దలు కూడా వారు ఒక నూతన గీతమును పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. And they sang a new song according to Revelation 5:9. And they were talking about Jesus, and they said, "You are worthy to take the scroll and to open its seals, because you yourself were slain, and with your blood you purchased for God persons from every tribe, language, and people and nation." Hallelujah. ఆమేన్. మనం చూస్తూ ఉన్నాం ప్రకటన 5:9 విధంగా చెప్తుంది, ఆ యొక్క పెద్దలు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదని క్రొత్త పాట పాడుదురు. ఆమేన్. And it's important for you to understand this thing. You have to understand how spiritually bankrupt you were in the slave market of life of the world before Jesus set you free. మీరు ఒక్కసారి ఊహించుకోండి, యేసుక్రీస్తు వారు మిమ్మలను ఈ యొక్క లోకపు బానిసపు సంతలో నుంచి విమోచించుకుని మనకి జీవితాలు ఏ విధంగా ఉన్నాయో. I understand that these people that have been set free were bankrupt. They had no ability to set themselves free, to pay their debt. But Jesus himself paid the debt that he did not owe. And I myself, I owed a debt I could not pay, but Jesus paid it all. ఈ యొక్క లోకములో ఉన్న యొక్క ప్రజలు తమకు తాము ఏ విధముగా వారి యొక్క ఆ యొక్క బానిసపు యొక్క దాన్ని వెల చెల్లించుకోవడానికి సామర్థ్యం లేదు, ఆ విధంగానే నాకు లేక సామర్థ్యం లేనప్పుడు యేసు నా కొరకు వెల చెల్లించి ఉన్నాడు. These people, if I did not hear that these people were enslaved in the slave market in Pakistan, they wouldn't have been set free. ఒకవేళ కానీ మేము కానీ విమోచించకపోయినట్లయితే వెల చెల్లించకపోయినట్లయితే పాకిస్తాన్లో ఆ యొక్క బానిసలు విమోచించబడి ఉండకపోయేవారు. Greater than that, I heard one day. I remember it so clearly. It was many years ago, over 50 years ago. I heard Jesus call my name and Amen. invite Praise me the into Lord. relationship with him, and my life has never been the same. ఆమేన్. అయితే దానంతటికంటే శ్రేష్టమైనది ఏమిటో తెలిసిన 50 సంవత్సరముల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని నేను ఆలకించి ఉన్నాను. నేను ఆయనకి సమర్పించుకున్నాను. నాకు జీవితం మార్చబడింది, విమోచించబడ్డాను, నా జీవితం పూర్తిగా రూపాంతరపరచబడింది. And it's Jesus' work, his redemptive work on the cross, that removed me from a terrible place that I was enslaved in. దేవుడు నన్ను ఒక భయంకరమైన దాని నుంచి ఆయన పూర్తిగా నన్ను విమోచించి ఉన్నాడు. Redemption. It's such a beautiful word, but Jesus paid it all. He paid the ultimate price so that people, men and women who were enslaved in the slave market of sin, can be set free by the power of the blood.
ఈ యొక్క లోకములో ఉన్న ప్రతి ఈ యొక్క బానిసపు సంతలో ఉన్న ప్రతి బానిస కూడా విమోచించబడినట్లు ప్రభు అయిన యేసు తన యొక్క రక్తమును ఆయన చిందించి ఉన్నాడు. We have to realize and recognize that every one of us were born into sin and we're a slave to sin. మనమందరము కూడా పాపములో జన్మించున్నాము, పాపమునకు బానిసలుగా అయిపోయి ఉన్నాము. But this picture of redemption, this picture shows that a person can be liberated out of the stinking, nauseating, disgusting, depraved, and cursed slave market of life. చూస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క బ్రతుకులో నుంచి, ఈ యొక్క బానిసపు సంతలో నుంచి ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. In Galatians 3:13 it says this. Paul says Christ redeemed us from the curse of the law by becoming a curse for us. For it is written, cursed is everyone who hangs on a tree. దీనికి ఆ యొక్క పౌలు చెప్పుచున్న మాట ఏమిటి అనగా, ఆ యొక్క మ్రాను మీద వేలాడు ప్రతి ఒక్కడును కూడా శాపగ్రస్తుడు అని చెప్పుచూ ఉన్నది. And Paul tells us something very interesting and very good, and he says this. ఆ యొక్క అపోస్తలిక పౌలు గారు చాలా ఆసక్తికరమైన విషయాలను ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. It says this, not only did Jesus' sacrificial death pay the penalty for our sin, but his death also removed us from living under the curse ever again. Praise the Lord. ఆమేన్, ఆమేన్. ఆ యొక్క ఏమిటి అనగా కేవలం అది మాత్రమే కాదు కానీ మరలా మనము ఆ యొక్క పాపం అనే దాస్యంలోనికి వెళ్ళకుండా ఆయన మనల్ని సంపూర్ణంగా విడిపించాడు. And Paul tells this. He tells us that it was for this work of redemption, that Jesus came into the world. ఈ యొక్క పని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అని. The Bible reminds us that when the set time, this time had fully come, God sent his son Jesus, born of a woman, born under the law, to redeem us from the law, that we might receive adoption or become sons and daughters of God. Amen. ఆమేన్. మనం చూస్తున్నాము ఆ గలతీ రాసిన పత్రికలోని ఆ యొక్క కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన అద్వితీయ కుమారుని ఆయన ఈ లోకానికి పంపించి మనమందరము కూడా కుమారులమును కుమార్తెలముగా ఉండినట్లుగా ఆయనను ఈ లోకానికి పంపించి ఉన్నాడు. It was Jesus' purpose to come into this world because God sent him into this world. It was his purpose not to just inspect our condition in slavery in the sin market of life, but to locate us and deliver us out of that bondage. మన తండ్రి అయిన దేవుడు మనం ఇంకను కూడా పాపపు బానిసలుగా ఉండకుండా ఉండినట్లు దాని నుంచి బయటికి విమోచించడానికి ఆయన తన ఏకైక కుమారుని పంపించి ఉన్నాడు. Jesus didn't send me to Pakistan to just inspect all these families that are in slavery. He sent me to Pakistan to offer redemption. Amen. Amen. And set them free and let them know that Jesus still loves them, remembers them, and is setting them free. Amen. కేవలం దేవుడు నన్ను ఏదో అక్కడ పాకిస్తాన్లో వీళ్ళందరూ బానిసలుగా ఉన్నారు, మీరు వెళ్ళండి చూడండి అని ఇన్స్పెక్ట్ చేయడం పరిశోధించడానికి పంపించలేదు కానీ వారిని ఆ యొక్క స్థానంలో నుంచి బానిస బ్రతుకులో నుంచి విడిపించడానికి ప్రభువు అయిన యేసు నన్ను పంపించాడు. హల్లెలూయా. He didn't set us free. He didn't set you free. He didn't set me free to just go about and inspect those that are living in sin and in bondage to Satan. But he sent us into this world as his representative. Amen, amen, so amen. that we Praise can the declare Lord. the good news and to tell people that they don't have to live in sin, but they can be set free by the blood of Jesus Christ. Amen. హల్లెలూయా. అయితే దేవుడు ఏదో మనల్ని అందరూ కూడా
మనం ఎందుకు ఆయన విమోచించినాడు అనగా కేవలం ఇక లోకంలోని ఇక పాపుల యొక్క స్థితిగతులు చూచి ఇక పాపములో పాప బంధకములో ఉన్నవారిని మనం చూడడానికి పరిశోధించడానికి కాదు, కానీ పాప బంధకములో ఉంటున్న వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా సువార్త ద్వారా మనము వారిని విడిపించడం కొరకే ప్రభు అయిన యేసు నిన్ను నన్ను కూడా తన యొక్క అమూల్యమైన రక్తం చేత విడిపించాడు. Here's God's ultimate plan, which he accomplished, by the way, in Jesus Christ himself, in his death and resurrection. His plan was to buy us out of this miserable condition and to make us his own sons and his own daughters and forever remove the curse of sin and the law. మనమందరము కూడా ఆ యొక్క బానిస బ్రతుకులో నుంచి విడిపించడం కొరకై ప్రభువైన యేసు ఆయన విడిపించి ఉన్నాడు. And what I want you to understand is this price that he paid did not come cheaply. It did not come cheaply. ఆమేన్. ఆయన మన కొరకు అందించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన రక్షణ అది ఊరకనే రాలేదు. I want you to understand that if an auctioneer in a slave trade, if an auctioneer knew that the buyer really wanted a particular slave, he could demand unbelievably high prices. ఆమేన్. అందుచేతన ఆయన ఏం చేశాడు అనగా ఆయన ఆ యొక్క శ్రేష్టమైనటువంటి గొప్ప దానితో మనము నమ్మసఖ్యము దాని విధంగా ఆయన మనల్ని విమోచించాడు. And I'm sure you might be asking yourself this question. బహుశా మీరు కూడా ఇక ప్రశ్న మీరు అడుగుతూ ఉండవచ్చును. What price did Jesus pay for our freedom from Satan's power? What price did Jesus pay? I'm glad you asked that question. మీరు ఇక ప్రశ్న మిమ్మల్ని ప్రశ్నించుకోవాలని కోరుతున్నాను. ఏమిటి అనగా ఏ యొక్క మూల్యాన్ని చెల్లించి ప్రభువైన యేసు సాతాను యొక్క బంధకముల నుంచి పాపముల నుంచి మనల్ని విడిపించాడు అనే యొక్క ప్రశ్న మిమ్మల్ని మీరు అడుక్కోవాలని కోరుతున్నాను. In order for a buyer to secure the slave of his choice, a very high price had to be demanded. ఆ యొక్క బానిసలను విడిపించడానికి వారి కొరకు చాలా మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. You have to recognize that the auctioneer had everything in his power and could demand an unreasonable price. ఆ యొక్క వివరించలేనటువంటి చాలా అమూల్యమైన యొక్క వెల చెల్లించవలసి వస్తుంది. So Jesus paid this high price. It was the highest price that was ever paid for mankind's redemption. సమస్త యొక్క మానవాళ యొక్క విమోచన కొరకు కూడా చాలా శ్రేష్టమైన అమూల్యమైన మూల్యాన్ని ఆయన చెల్లించాడు. What was the ransom that Jesus paid for you and for me? What was the ransom that Jesus paid in order to procure or to allow our freedom from Satan's ownership? సాతాను యొక్క అధికారము నుంచి వాని యొక్క బంధకము నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎటువంటి అమూల్యమైన వెలను మూల్యాన్ని ఆయన చెల్లించాడు. What was the ransom that was paid? It was his own blood. ఆయన మన కొరకు చెల్లించిన మూల్యము ఆయన యొక్క విలువైన రక్తము. హల్లెలూయా. Amen. Let's read Ephesians 1:7. It says this, in him, in who? In him, Jesus Christ, we have redemption through his blood, the forgiveness of sins, in accordance to his riches, in the riches of God's grace. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనయందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. If that's not enough for you, Colossians 1:14 says this, for he has rescued us from the dominion of darkness and brought us into the kingdom of the Son that he loves, in whom we have redemption, the forgiveness of sins. అది కాకపోయినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1:14 విధంగా చెప్తుంది, ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది. హల్లెలూయా.
That's not enough scripture. I just have to give you more scripture, can I? Colossians 1:20. And through him to reconcile to himself all things, whether things on earth or things in heaven, by making peace through his blood shed on the cross. అది సరిపోతుంది. మరొక వచనాన్ని కూడా మీకు ఇస్తూ ఉన్నాను. 1 కొలస్సీలు 1:20. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునమని తండ్రి అభిష్టమాయెను. If that's not enough, let me give you another passage of scripture. How about Hebrews 9:12? He did not enter by means of the blood of goats and calves, but he entered the most holy place once and for all by his own blood, thus obtaining eternal redemption for every man and every woman on this planet. మరి యొక్క లేఖన భాగాన్ని చూద్దాం. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అని చెప్పుచూ ఉన్నది. How about another one? We got to go to 1 Peter 1:18 and 19. 1 Peter 1:18 and 19. For you know that it was not with perishable things, such as silver or gold, that you were redeemed from the empty way of life handed down from you from your ancestors, but with the precious blood of Christ, a lamb without blemish or defect. మరి Amen. యొక్క లేఖన భాగాన్ని చూద్దాం. 1 పేతురు 18:19 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్లుగా వెండి బంగారముల చేత క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు గదా. హల్లెలూయా. ఆమేన్. We don't have a lot of time, but it was the shedding of Jesus' own blood that guaranteed your deliverance Amen. and my deliverance and lasting freedom from the demonic powers that are formed against us, that previously held us captive. He has redeemed us and delivered us from all of that. అయితే ఆ యొక్క సమయాభావం చేత మనకి సమయం ఎక్కువ లేదు కనుక ఉంటుంది, కానీ అనేకమైన లేఖనాలు మనకు ఉన్నాయి. ఆయన నీ యొక్క విమోచన, నా యొక్క విమోచన కొరకు తన యొక్క శ్రేష్టమైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చెందించి ఉన్నాడు. So redemption unmistakably means this, that Jesus paid the ransom. He paid the price. He paid the ransom that set you free and to set me free and Amen. sets anybody free that comes to him. ఆయన యొద్దకు వచ్చి ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా విడిపించిన కొరకు ఆయన తన యొక్క విలువైన రక్తాన్ని చిందించి ఉన్నారు. Jesus redeemed us. He paid the ransom with his own blood. ఆయన తన యొక్క స్వరక్తమును ఆయన చిందించి ఆయన పాప క్షమాపణ చేసి ఉన్నారు. I don't think you have enough just yet. So one more scripture, if you don't mind, Pastor. Yes, sir. Titus 2:14. It says this, it declares, who gave himself for us to redeem us from all wickedness. Do you think there's wickedness in the world today? And to purify us for himself a people that are his very own, eager to do what is good. That means that he purchased us. He delivered us from all wickedness so that we can be part of his family. Amen. ఆమేన్. మరి యొక్క లేఖన భాగాన్ని చూద్దాం. తీతుకు 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకై తన్ను తానే మన కొరకు అర్పించుకును అని వాక్యం చెప్తూ ఉంది. So according to all these scriptures that we have read, according to this word, a price had to be paid. A price had to be paid for your redemption and my redemption, and Jesus himself paid that price with his own life and his own blood on the cross. ఈ యొక్క లేఖనాల ఆధారంగా మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన తన యొక్క స్వరక్తమునిచ్చి తన యొక్క మన కొరకు ఆయన మన రక్తము చేత విడిపించాడు, కొన్నాడు. I can assure you, and I can assure you that the word assures us
that Jesus himself paid the ransom in order to return us back to the condition we were in before we were held captive by sin. ఆమేన్. మనం ఇంకను కూడా మనము ఇంతకు మునుపు పాపమునకు దాసులుగా ఉండక మునుపు మనం తండ్రితో ఎటువంటి యొక్క స్థానమును సమాధానమును కలిగి ఉన్నాము. ఆ యొక్క స్థానములోనికి తీసుకుని వచ్చేటకు యేసయ్య తన యొక్క ఆ మూల్యమైన రక్తాన్ని చిందించాడు. So let me be really clear about this. Let me be clear. In the plainest language that I can give to you, this means that Jesus paid the price to permanently set you free and to set me free and to restore us once again to back to our original condition as sons and daughters of God. దేవునికి కుమారుడిగా కుమార్తెలుగా ఉండడానికి శాశ్వతముగా మనము ఆయనతో కూడా ఆయనతో దేవుని నిలిచి ఉండినట్లుగా దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించి ఉన్నాడు. Let me remind you again of Ephesians 1:7. In him we have redemption through his blood, the forgiveness of sins in accordance with the riches of God's grace. ఆమేన్. మరొకసారి యొక్క లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 మనం చూద్దాము. ఆయన యొక్క కృపా మహాదైశ్వర్యం బట్టి మనం ఆ యొక్క ప్రియుని యందు విమోచనము విడుదలను మనము కలిగి ఉన్నాము అని తెలియజేస్తుంది. The good news is we are forever removed from the slave market of sin. దానికి అర్థంగా శాశ్వతముగా నిరంతరముగా మనము బానిసపు సంతలో నుంచి విడిపించబడ్డాం. We've been restored by the blood of Jesus Christ, fully restored. మనము సంపూర్ణముగా యేసు రక్తము చేత విడిపించబడ్డాం. Restored into a right standing with God once again. మరొక్కసారి దేవునితో మనము అనుసంధానము చేయబడ్డాం. Fully restored, fully set free from Satan's forever grip over us. సంపూర్ణముగా శాశ్వతముగా మనము సాతాను యొక్క బంధకము నుంచి విడిపించబడి ఉన్నాము. As I close in the next couple of minutes, let me remind you of Galatians 4:7. It says this, so you are no longer a slave. Praise the Lord. Amen. There's 6 families that I know right now. They're no longer slaves anymore. They've been set free. They're God's children. And since you are his child, God has made you also an heir. You're an heir to the King of Kings and Lord of Lords. ఆమేన్. గల్తీలు రాసిన కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తూ పోతుండగా గల్తీలు రాసిన పత్రిక 1:4-7 ఉంది. కాబట్టి నీవిక దాసుడువు కావు అని చెబుతున్నాడుక ఆ యొక్క కుటుంబాలు విమోచించి కుటుంబాలు ఇక ఎంత మాత్రం కూడా వారి దాసులు కాదు, వారు విమోచించబడ్డారు. Romans 8:17. Now if we are children, then we are heirs, heirs Amen. of God and co-heirs with Christ, if indeed we share in his sufferings, in order that we may also share in his glory. That's good news tonight. ఆమేన్. మనము కుమారుడమైతే మనము వారసులమే. వారసుడు అన్నిటికీ కూడా వారసుడిగా ఉంటూ ఉన్నాడు. అదే గొప్ప శుభవార్త అయి ఉన్నది. Jesus came into this world to locate you. He came to find you. He will search for you and he will locate you in the depravity of life in order to not only personally inspect your condition, but set you free from the condition of sin that you're in. Amen. ఆమేన్. ఆమేన్. ప్రభు అని యేసుక్రీస్తు వారు ఏంటో ఏదో కేవలము నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ బాధను అనుభవిస్తున్నావో, ఏ రోగాన్ని అనుభవిస్తున్నావో, ఏ పాప బంధకంలో చిక్కుపోయావో చూడ్డానికి ఆయన రాలేదు, కానీ ఆయన ఆ స్థితి నుంచి విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. So if you're tired of living in the slave market of life, I have good news for you. ఆమేన్. ఒకవేళ నీవు ఇక పాపం అనేక దాస్యపు బానిసపు బ్రతుకులో అలసిపోయినట్లయితే నీకు ఒక శుభవార్త ఉన్నది. Jesus came to deliver you, to permanently and personally deliver you from Satan's power tonight. ఇక
ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను శాశ్వతంగా అపవాదిక బంధకం నుంచి విడిపించడానికి వచ్చి ఉన్నారు. So, Jesus, for every person that's listening to my voice right now, ప్రభువా ఈరోజు ఆలకిస్తున్న నా యొక్క స్వరాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. you're drawing them to your heart by your Spirit right now. ప్రభువా నీకు ఆత్మ చేత వారిని నీకు సమీపస్తులుగా మీరు చేయండి. Pray this prayer with me right now. ఈ యొక్క సమయంలో ఇక లైవ్ కార్యక్రమం చూస్తున్న టీవీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక ప్రార్థన నాతో కూడా కలిపి ప్రార్థన చేయండి. Jesus, thank you for coming into this world and locating me. ప్రభువా ఇక లోకానికి వచ్చి నా కొరకు నీవు రక్తము కార్చినందుకు నీకు వందనాలు. Forgive me of my sins. నా యొక్క పాపాన్ని మీరు క్షమించండి. Cleanse me from unrighteousness. ఆ యొక్క అవినీతి నుంచి నన్ను విడిపించండి. I want to be part of the family of God. దేవుని యొక్క కుటుంబములో భాగముగా ఉండాలనుకుంటున్నాను. Thank you that you gave your life for me and shed your blood for me. నీ యొక్క ప్రాణమును అర్పించి రక్తము కార్చినందుకే నీకు వందనాలు. To redeem me and to set me free. నన్ను విడిపించండి, నన్ను స్వతంత్రుడిగా చేయండి. I'm determined to follow you. నిన్ను వెంబడించడానికి నిర్ణయించుకున్నాను. In the name of Jesus, amen. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మీకు అద్భుతమైన ప్రార్థన మీరు చేస్తున్నట్లయితే మీరు నిజంగా రక్షించబడ్డారు. మీ ప్రతి భారము కూడా తొలగించబడి ఉన్నది. ప్రతి ఒక్క బాధము కూడా విమోచించబడింది. కనుక ఈ యొక్క సమయంలో మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుని యొక్క సేవకులు పాస్టర్ జిమ్మీ గారు లైవ్లో ఉన్నారు. గ్రేస్ టీవీలో Pastor, today we are not unable to stream on YouTube. We have some technical issues on YouTube. It is only on Grace Television only. So టెలివిజన్లో ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో ఈ రోజుని మీరు వెంటనే కాల్ చేయండి. టెలివిజన్లో చూస్తూ ప్రతి ఒక్కరు 9963-521-87 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. దేవుని యొక్క సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అద్భుతమైన అవకాశం, ఎందుకు అద్భుతమైన విషయాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. హలో, ప్రైజ్ లార్డ్. ఓకే, ఏ ఊరు నుంచి చేస్తున్నారమ్మా మీరు? ఓకే, ఓకే, సరేనమ్మా, సరేనండి. ప్లీజ్ ప్రే ఫర్ దిస్ మదర్ రత్నవేలు. Ratnavelu, she was abandoned. She don't have sons. She had only 2 daughters. They also got married and they are living with the son-in-laws. Now her husband also passed away, so she is living alone. So please pray for her life. She is living alone, so please pray for her. Ratnavelu. Jesus, I send your word to this precious, precious lady, this mom. And Lord, the word was abandoned, but Jesus, we're never abandoned. Amen. In relationship with you, you have never abandoned us. You promise in your word that you never leave us and never forsake us. So thank you, Jesus. I speak words of life. I speak words of relationship over this lady, Lord, and I pray that deep in her spirit, your spirit will speak to her spirit and remind her she is not alone. She's not abandoned. She's a precious daughter of the Lord Jesus Christ, and I pray tonight that she would live in her God-given identity, that she is a child of God. She's part of the family of God, and she's never abandoned. She's never alone. You're always with her.
Be the lifter of her head tonight, the shield about her, Lord, and encourage her in the way she would walk. And we give you praise and honor and glory. Send your word right now, Jesus, into this woman's life. Amen. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వందనాలమ్మా. మంచిది, సరేనమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, ఏ ఊరు నుంచి చేస్తున్నారమ్మా మీరు? ఆహా. మ్. ఓకే. మ్. ఓకే. మ్. మ్హూ. సరేనమ్మా, మీరు లైన్లో ఉండండి, టీవీ స్క్రీన్లో మీరు ఏం చేస్తున్నారంటే మీరు పైన మీరు ఎక్కడైతే మీకు ఆ బాధ ఉందో అక్కడ చేయి పెట్టండి. పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తారమ్మా. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ఆయన. సిస్టర్ సలోమి, she gone through the surgery 5 years back. 5 years back she went through the surgery, and doctors removed the tumor in her stomach. They removed completely. They said that everything was okay, but again she is having the same issue. And few months back she went to the doctor, and they checked up. They said that some more new tumors are growing again. So please pray. She is depressed. She is a Christian, she is a good believer, it seems, saying that so please pray for Salome. And also she is having another request that she don't have husband. She had grown up daughters, 2 daughters. She have a grown up daughters, so she is worrying about their marriages. If she dies, what about their marriages and what about their life? So please pray for this Salome's young daughters, and also moreover for the tumors which she is having in her stomach. Salome. Very good. So thank you, Jesus, for Salome. She is a daughter of the Most High King. And Lord, you used doctors 5 years ago. Lord, we're calling on you. You're the great physician. And so we're sending your word directly to Salome, and directly we're sending your word to these cancer cells, Lord. And we say in the name of Jesus, by the blood of Jesus, that by your stripes, Jesus, that Salome is healed in the powerful, precious, anointed name of Jesus. Cancer, die right now in Salome's body, Lord, right now in Salome's body. We're sending your word that breaks every chain, that destroys all sickness and darkness. We just send your word and we bless Salome. And Lord, we bless her daughters as well. Lord, you have a purpose and a plan right now. And I pray, Jesus, that never again will she be anxious and worried about her daughters, but with prayer and petition, supplication, present her request to God. And the God of all peace, you, Jesus, will bring peace in Salome's life and in her daughter's life. In the name of Jesus, amen. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వందనాలమ్మా. దేవుడు తప్పకుండా మీకు తోడుగా ఉంటాడు. వారికి ఫ్యూచర్కి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మీరు వరి అవ్వద్దు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఓకే, ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ శిరీష గారు. యా, పాస్టర్ గారికి చెప్పాను, మీకు టెస్ట్ మనీ చెప్పాను, మీకు పాస్టర్ గారికి ప్రార్థన చేస్తున్నారు మీరు తప్పకుండా అని. అలాగేనమ్మా. ఓకే, ఇప్పుడు ప్రార్థన చేయమంటారా ఇప్పుడు? ఓకే, మీ వారు ఉన్నారా? సరే. We heard about the testimony. Now Shirisa, sister Shirisa called. She is on the line.
And again, she is asking that please pray so that she may have the Sirisha, whom God blessed with the pregnancy after 4 years. We had last time on phone call. Now she is coming online, and both husband and wife, they are on online, and they want your blessings, and let God protect her and give her is safe delivery. Please remember the Sirisha and Rajkumar. Very good. Thank you, Jesus. What a testimony. How good you are, Jesus, to this couple. Thank you, Lord, for the pregnancy. Thank you for new life, Lord. This is all part of your purpose and all part of your plan, Lord. And we bless you and we thank you in the name of Jesus. We bless this couple, Lord. We bless them. We bless this child that is growing inside, Hallelujah, Lord. hallelujah, And you have a hallelujah. plan and you have a purpose, not only for this Mandravati. beautiful couple, but for this baby, Lord. So we pray, Lord, that this child will live into its Amen. destiny that you've created for him or her. May they be a Hallelujah. great man or woman Hallelujah. of God. May they always walk with you, Lord. And we bless them and we just ask for continued safety, continued health, Lord. We send your word, we send your blessings on this couple and on this child in the name of Jesus. We can't wait to hear what you're going to do and what you're going to accomplish. Amen. ఆమెన్ ఆమెన్ వందనాలమ్మా. ఓకే ఓకే తప్పకుండా కాల్ చేస్తాను, లైవ్ అయిన తర్వాత కాల్ చేస్తాను. ఓకేనా. వాళ్ళ హలో, ప్రైజ్ లేడమ్. ఓకే, సరే ఇవ్వండి ఇవ్వండి. మ్మ్. ఓకే. మ్మ్. ఓకే. మ్హూ. ఓకే. మ్హూ. ఓకే, సరే సరే మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి. వన్ ఫ్యామిలీ దే కాల్డ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్, దే ఆర్ రిక్వెస్టింగ్ అబౌట్ యర్ సన్. He left his wife. His wife means the son left his wife and job also, and he is having some illegal contact with other people. So this daughter-in-law's family, they are coming and they are asking them. So it is very became a very shame to them, and they are facing so much abusing, and so please pray for this their son Manikumar. Manikumar is going in the wrong direction. Actually, they dedicated this son for the ministry. It seems he studied theological study also, but we don't know in the middle what happened. But he is going wrong way. He okay. He is a elder. He is a elder in the church also. So please pray God to take away this shame and change his son Manikumar. Jesus, you know exactly where Madam Kumar is, and you know that he knows your voice. Jesus, you're pursuing his heart. I know you are. He's the one that's not in the pen. There's 99. You're always going after the one. And I know, Lord, that you're going after this man. You're going after his heart. You're speaking, Lord. He might not be listening right now, but I know you're speaking, Holy Amen. Spirit. Amen. And so I send your word to this man. I pray, Lord, that he would just get so tired of the pig pen of life, Thank you, Lord, Lord. Thank that he would just return to the Father. He's a you. prodigal Hallelujah. that you want to come Mandravaka home. Dayana. And we know that Hallelujah. it's his Hallelujah. choice, Lord, but Hallelujah. we do Hallelujah. know
we do know that you are pursuing moment by moment his heart. So thank you, Jesus, for putting men and women in his life that know you, that follow you, that listen to you, and that speak your word, Lord. And so every person, Lord, every believer in this young man's life that comes into his path, Lord, I pray that 1 Peter 4:11 would be their word, that if you're going to speak the very words of Jesus. And so every person, I pray that they would speak the very words of Jesus, which is prophetic, and you'll draw this man, this young man, back to your heart and back to his calling and back to his purpose, Lord. And we praise you and we thank you in Jesus' name. You are our hope. That's who you are, Jesus. You're the hope of glory, and we praise you tonight. Amen. అమేన్, అమేన్, అమేన్. వందనాలండి. మీకోసం తప్పకుండా చేస్తాము. దేవుడు ఎందుకనగా మీరు దేవుని పరిచయంలో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన మిమ్మల్ని ఉంచడు, అవమానం ఉంచడండి. మంచిదండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఏ ఊరండి మీది? ఓకే. మ్హూ. మ్. ఎంతకాలం క్రితం జరిగిందండి? ఓకే. మ్హూ. ఓకే. మ్. ఓకేనండి. మ్హూ. సరే, ఖచ్చితంగా ప్రార్థన చేస్తామండి. మీరు చర్చికి వెళ్తారా మీరు? ఓకే, సరే అండి. మీరు ఇంతకుముందు మీకు మెసేజ్ అంతా ఆలకించారా మీరు? ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించారు, మీకోసం ప్రార్థన చేస్తారు. సరే, మీరు టీవీ చూస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క స్క్రీన్ని, ఆ స్క్రీన్పై మీరు చెయ్యి ఉంచండి, మీరు దేవుడు కార్యం చేస్తాడు. ప్లీజ్ ప్రే ఫర్ బ్రదర్ రామ్ మోహన్ రావు. హీ మెట్ విత్ యాక్సిడెంట్. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఓకే, 7 years back he got accident. Till that, from that time onwards, his back is totally damaged. He's not able to get up, he's not able to do any work, so completely it depends on someone's help. And his grown up son also not doing any work, and so their condition is very miserable. And instead of that, he is abusing them, and he abusing this father Ram Mohan Rao. So he's getting fed up. He's saying that even I am not in a position to take my life, means he's getting commit suicide thoughts. But even that also I cannot do. I cannot die, I cannot live. So he had heard about Jesus previously, and he had a hope. Today accidentally he turned on the TV and he watched the message. I said I remind the message about the blood of Jesus. So he's not going to church, but he had only faith only. So please pray for this Ram Mohan Rao, that God do something in his miracle in his life. Jesus is no accident that he turned on the TV tonight. Yes. There's no accident, Lord. It's not a coincidence, Lord. You love this man. And so, Jesus, I send your word, and your word says, rise and walk. Amen. In the name of Jesus Christ. And so I just say, rise and walk. I command Amen. all of these physical issues, Lord, that are plaguing this man, they're gone. They have to leave in the name of Jesus Christ. So, Lord, we don't have a lot to give, but what we give, we will give freely, because freely have we received, freely we give, Lord. There was one day that I couldn't walk, that I was in a wheelchair. I couldn't stand. But Lord, you set me free. You brought healing to my body. And so, Lord, I speak healing over this man.
rise and Amen. walk in the Amen. strong, Amen. powerful Amen. name of Amen. Jesus. Lord, Amen. thank you for bringing your అవును నాయన. glory and అవును your ప్రభా honor. తండ్రి. And అవును we're going నాయన. to hear, Lord, అవును I నాయన. believe by faith, we're going to hear that this Amen. man can get up and can walk in your name, Jesus. Do it now. Make your name famous in India Amen. and all around the Amen. world. In Jesus' name, amen and amen. ఆమెన్ 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 రామ్మోహన్ రావు గారు దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. మీరు విశ్వాసం ఉంచండి. సూసైడ్ థాట్స్ ఏం పెట్టుకోవద్దు. బైబిల్ ఎక్కువ చదవండి, ప్రార్థన చేయండి. మీరు మాకు కాల్ చేయండి. కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేస్తూ ఉండండి. డిస్ప్లే అవుతుంది కదా స్క్రీన్ పైన, మీరు కాల్ చేయండి, మీకు ప్రార్థన చేస్తారు. ఓకే, నౌ ఐ రిక్వెస్ట్ పాస్టర్ జిమ్మీ టు ప్రే అండ్ క్లోజ్ దిస్ లైవ్ ప్రోగ్రామ్. Very good. So, Jesus, thank you tonight that your word went forth, Lord, and you said your word will not return void. It's going to accomplish its purposes tonight, Lord. There are people right now that are newly redeemed because you have set them free, Lord. You have purchased them, you've redeemed them, you've cleansed them, you've healed them in the strong and mighty name of Jesus. And we give you honor and we give you glory. Bless every person that is listening right now. Bless them in the name of Jesus. We give you praise and glory. Amen and amen. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. సమయభావం వల్ల అనేక మన కాల్స్ మేము తీసుకోలేకపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. దేవుడి కృపా కాపుదల మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్ ఆమెన్.